ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగండి. ఎక్కడికి? మమ్మల్ని చూసి పారిపోతున్నారా? పారిపోతే వదిలిపెడతాం అనుకుంటున్నారా? అక్కడ మీరు చెప్పిన ఫైనాన్స్ వాళ్ళు బోర్డు తిప్పేశారు. మా డబ్బులకు సమాధానం చెప్పండి. మేమేం చెప్తాం? మీతో పాటు మేం కూడా మోసపోయాం కదా. మాటలు కాదండి, వీళ్ళని కొడితే కానీ మన డబ్బులు మనకు రావు. కొట్టండి. మిమ్మల్ని ఇలా ఆగండి, ఆగండి, ఆగండి. క్రాంతి, కాపాడవే. మా అత్తయ్య వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని కొట్టాలనుకుంటున్నారు? తప్పు కాదమ్మా, మమ్మల్ని అందరినీ నమ్మించి నిలువునా మోసం చేశారు మీ అత్తయ్యలు. మూడు నెలల్లో మా డబ్బులు డబల్ అయిపోతాయని చెప్పి మాతో ఆ కుబేర ఫైనాన్స్ లో డబ్బులు కట్టించారు. ఇప్పుడేమో వాళ్ళ ఆఫీస్ మూసేశారు. మా డబ్బుల సంగతి ఏంటని అడిగితే మా డబ్బులు కూడా పోయాయి కదా, మేమేం చెయ్యాలి అని అంటున్నారు. మీరెవరికో డబ్బులు కట్టి వాళ్ళు బోర్డు తిప్పేస్తే మా అమ్మ వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు? అంతలా మమ్మల్ని నమ్మించింది మీ అమ్మ వాళ్ళేనయ్యా. ఆవిడే ఆ కంపెనీలో 3 నెలల క్రితం డబ్బులు కట్టి డబల్ వచ్చేసాయని ఇదిగో ఈవిడే చెప్పింది. కుబేరా ఫైనాన్స్ అంటే ఎవరిదో కాదు, ఒక విధంగా అది మాదే, బ్యాంకింగ్ అంతా మాదే అని ధైర్యంగా డబ్బులు కట్టమని ఈవిడే చెప్పింది. వీళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని మాటలు చెప్పారో మీకేం తెలుసు? అడగండి వాళ్ళని. ఇలాంటిది నమ్మొద్దు అని ఎంత చెప్పినా మీరు వినలేదు. వీళ్ళందరినీ తీసుకెళ్లి డబ్బులు కట్టించేటప్పుడు కూడా చెప్పాను. మేమంతా బాగుపడుతుంటే చూడలేక గొడవ పడుతున్నాను అన్నారు. 3 నెలల్లో రిజల్ట్ కనపడుతుందని వాదించారు. 3 రోజుల్లోనే వచ్చింది రిజల్ట్. చూశారు కదా. నా కూతురిని పై చదువులకు పంపడానికి దాచిపెట్టుకున్న డబ్బులమ్మా అవి. ఇప్పుడు ఆ డబ్బులన్నీ పోతే దాని చదువు ఆగిపోతుంది, దాని భవిష్యత్తు నాశనమైపోతుంది. మా మావయ్య గారి ఆపరేషన్కి 4 నెలలు టైం ఉంది కదా అని 3 నెలల్లో డబ్బులు వస్తాయని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ కట్టాము. డబ్బులు పోతే ఆయన మాకు దక్కడు. అసలు కుబేరా ఫైనాన్స్లో డబ్బులు కట్టడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? మాట్లాడరేంటి అత్తయ్య? మీకు డబ్బులు ఎక్కడివి? మేం డబ్బులు కట్టలేదే. అవునవును, మా దగ్గర డబ్బులు ఎక్కడివి? ఏంటి, కట్టలేదా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు డబ్బులు కట్టబట్టే కదా, మీతో పాటు ఇంకో ముగ్గురిని జాయిన్ చేయమంటే కదా వాళ్ళొచ్చి మమ్మల్ని తగిలించింది. చెప్పండి, పూజ ఇవ్వకుండా ఫినాన్స్ కంపెనీలో డబ్బులు కట్టడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను చెప్తాను. పూజ్యమ్మ నగలు తీసుకుపోయి తాకట్టు పెడితే వచ్చాయి మేడం.
విషయం నీకెవరు చెప్పారు? ఏయ్, ఎవరు చెప్పారు అంటే బంటి చెప్పింది నిజమే అన్నమాట. సొంతింట్లోనే దొంగతనం చేశారన్నమాట. అమ్మా, ఏంటి మీరు చేసిన పని? లేదే, మేమేం దొంగతనం చేయలేదే. ఎవరికి తెలియకుండా నగలు ఎత్తుకుపోవడాన్ని ఏమంటారత్తయ్య? నగలు పట్టుకుపోయింది మీరు. పైగా క్రాంతి దొంగతనం చేసిందని నేరం తన మీద మోపారు. వీళ్ళేదో మంచివాళ్ళు అనుకున్నాం గాని ఇంత నీచమైన బుద్ధులుంటాయని అనుకోలేదమ్మా. ఇంట్లో వాళ్ళనే మోసం చేసిన వాళ్ళు బయట వాళ్ళని మోసం చేయడానికి ఎందుకు వెనకాడతారు? మాకు సంబంధం లేదమ్మా. వీళ్ళు నమ్మకంగా చెప్పబట్టే మేము డబ్బులు కట్టాం. ఇప్పుడు మా డబ్బులకు సమాధానం ఏంటి చెప్పండి? లేదా ఇక్కడే చంపేస్తాం. చూడండి, మా డబ్బులకి గ్యారంటీ ఇవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మీ ఇంటి పరువుని రోడ్డు మీద నిల్చోబెడతాం. క్రాంతి, వీళ్ళ ఆవేశం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నారు. నువ్వే ఏదో ఒకటి చేయి క్రాంతి. అవునే, బుద్ధి గడ్డి తిని ఈ తప్పు చేశాం. ఇంకెప్పుడు చెయ్యం. మమ్మల్ని గండం నుంచి బయటపడేవే. ప్లీజ్ క్రాంతి, ప్లీజ్. ప్లీజ్ క్రాంతి, ప్లీజ్. మా అత్తయ్య గారిలో ఉన్న అమాయకత్వం మీ అందరిలో కొద్దు గొప్ప ఉన్న అత్యాసి మీరంతా ఇలా మోసపోవటానికి కారణమైంది. వీళ్ళని పట్టుకున్న డబ్బులు రావు. వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినా డబ్బులు రావు. మీ డబ్బులు మీకు రావాలంటే ఆ కంపెనీ పెట్టిన అసలైన వాళ్ళని పట్టుకోవాలి. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. నేను వాళ్ళని పట్టిస్తాను. మీ అందరి డబ్బులు తిరిగి ఇప్పిస్తాను. నువ్వేంటో మాకు తెలుసమ్మా. నీ మాట నమ్మి వెళ్తున్నాం. కానీ 2 రోజులే టైం ఉంది. ఈలోపు మా డబ్బులు మాకు రాకపోతే మీ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.